ఇక మా గ్రామంలో ఈ నెల 6వ తారీఖున సాయంత్రం 6 గంటలకు అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయనను స్మరిస్తూ ఓటు చైతన్య ర్యాలీని నిర్వహించడానికి ఆలోచన చేస్తున్నాం. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో, అదేవిధంగా యూనివర్సల్ మీడియా ఆధ్వర్యంలో ఒక 100 మందికి తగ్గకుండా యువకులతోటి ధర్మసాగర్లోని మాదిగవారి కాలనీ నుండి ధర్మసాగర్ నడిబొడ్డు బస్ స్టాండ్ వరకు అంబేద్కర్ గారి విగ్రహం వరకు ఓటు చైతన్య ర్యాలీ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాం. నిన్ననే మా సభ్యులకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లోని సిఐ గారికి ఒక అనుమతి పత్రం కోసం కూడా మా సభ్యులను పంపినాం. ఇంకా సిఐ గారి దగ్గర నుండి ఎలాంటి అనుమతి అయితే రాలేదు. ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి వ్యతిరేకంగా ఈ ర్యాలీ ఉండదు. ఇది కేవలం గ్రామంలోని ప్రజలను, యువతను మేల్కొల్పడానికి, వాళ్లకు ఓటు చైతన్యాన్ని తెలపడానికి మాత్రమే ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్టు కూడా మేము ఇప్పటికే ఓ విజ్ఞాపన పత్రాన్ని ఆ సిఐ గారి దగ్గరికి పంపడం జరిగింది. కాబట్టి ఇది రాజకీయ ర్యాలీ కాదు, ఓటు అవగాహనకు సంబంధించిన ర్యాలీ మాత్రమే అని మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఈ నెల 6వ తేదీన అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఒక మంచి ఆలోచనతోటి ర్యాలీని నిర్వహించబోతున్నాం. అది సిఐ గారు పర్మిషన్ ఇస్తే చాలా బ్రహ్మాండంగా ధర్మసాగర్ గ్రామంలో ఇంతకు మునుపు ఎవరు చేయని విధంగా ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఆలోచనతోటి అక్కడున్న అన్ని వర్గాలు, అన్ని కులాల ప్రజలను చైతన్యం చేయడానికి, బీసీలని లేకుండా, రెడ్డిలని లేకుండా, ఎస్సీలు ఎస్టీలు అని లేకుండా అందరి యువతతోటి ఒక మంచి ఆలోచనతోటి ప్రోగ్రాం చేయాలని అనుకుంటున్నాం. రాజకీయాలకు అతీతంగా మీరు ఏ జెండాల కిందైనా ఉండవచ్చు గ్రామంలోని ప్రజలు, యువత. కానీ అది ఆలోచించకుండా ఓటు చైతన్యాన్ని కల్పించడానికి మీ వంతుగా మీరు కూడా సహకరించాలని మరొకసారి నేను ధర్మసాగర్ గ్రామంలోని 10,000 మంది ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నా.